అసలు ఎన్టీఆర్ గారి సినిమా జరుగుతోందా, ఆగిపోతుందా, ఉందా అన్న దానికి ప్రశాంత్ నీల్ అసలు స్టేట్మెంట్ ఇండస్ట్రీలో ఇచ్చారు. ఉన్నారా లేదా అని ఒక డౌట్ వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఏ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ని పిలవట్లేదు. మొన్నటికి మొన్న జరిగిన యూరోపియా మ్యూజికల్‌లో కళ్యాణ్ రామ్ రాలేదు, ఎన్టీఆర్ రాలేదు. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్, కొడుకులు, కోడళ్ళు అందరూ వచ్చారు. అవును. వీళ్ళిద్దరు రాలా. అడిగితే కళ్యాణ్ రామ్ గారేమో విజయశాంతి గారి సినిమా దాని దాంట్లో గురించి బిజీ సెపరేట్ గా ఉన్నారు. మాట్లాడుకుందాం, చాలా యాహ్! మాటలు మాట్లాడుకోవాలి. సో, ఇలాంటి వదంతులన్నిటిని క్లోజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సెకండ్ షెడ్యూల్ నుంచి రామోజీలం సిటీలో ఎన్టీఆర్ గారు వార్ 2 కంప్లీట్ చేసుకొని వస్తారు. నాన్ స్టాప్‌గా 35 డేస్ షెడ్యూల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఓకే. సో మరి ఇప్పుడు ఇందులో ఎన్టీఆర్ గారిని ఎలా చూపించబోతున్నారు? ఇట్స్ ఎ డార్క్ కంప్లీట్ వైల్డ్ క్యారెక్టర్ అంటండి. అసలు ఎన్టీఆర్ గారంత వైల్డ్ ఇంకెవరు ఉండరంట. మనం చూస్తే మనిషిని చూస్తేనే భయపడేంత వైల్డ్ క్యారెక్టర్. హీరోయిజంని జోడి చేసి ఈయన మనకు తెలిసిందే, ఖచ్చితంగా ఏదో ఒక డ్రామా అనేది ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేస్తారు. దేనికి సంబంధించి దీంట్లో ఉంటుంది? ఏంటంటే రియల్ ఫ్యాక్ట్స్, మన సౌత్ ఇండియాలో జరిగిన ఒక రియల్ ఫ్యాక్ట్స్ని తీసుకొని ఆ కుటుంబాల్ని ఎట్లా రాచరికంగా అది మనకి చేశారు అనేది కావాల్సింది.